ఫ్రెండ్స్, ఈరోజు మనం చూడబోయే వీడియోలో రామాయణంలో రావణుడు సీతాదేవిని లంకకు తీసుకొని వెళ్తాడు. ఆ సమయంలో రావణుడితో యుద్ధం చేయడానికి శ్రీరాముడికి అనేక మంది వానరులు సహాయం చేశారు. వారిలో అతి శక్తివంతమైన కొంతమంది వానరుల గురించి వీడియోలో తెలుసుకుందాం. నలుడు మరియు నీలుడు. నలుడు వాస్తుశిల్పి అయిన విశ్వకర్మ కుమారుడు. అలాగే నీలుడు అగ్నిదేవుడు కుమారుడు. ఈ ఇద్దరు సోదరులు రామాయణంలో కీలక పాత్ర వహించారు. అంతేకాకుండా సుగ్రీవుడి సైన్యానికి నీలుడే నాయకత్వం వహించాడు. అంతేకాకుండా వీరిద్దరికీ ఉన్న శాపం కారణంగా వీరిద్దరూ లంకా నగరం వెళ్ళడానికి సముద్రం పైన రామసేతు నిర్మాణాన్ని చేయగలిగారు. ఎందుకంటే ఒక కథ ప్రకారం నలుడు మరియు నీలుడు తమ చిన్న వయసులో చాలా అల్లరి చేసేవారట. అంతేకాకుండా మునులు యజ్ఞం చేసుకునేటప్పుడు వారి వస్తువులను నీటిలో పడేసేవారట. అప్పుడు ఆ మునులు వీరిద్దరిని, మీరు నీటిలో ఏ వస్తువులు వేసినా అవి పైకి తేలుతూ ఉంటాయని శాపం ఇచ్చారు. ఈ శాపం కారణంగానే నలుడు నీలుడు సముద్రంలో బండరాలను వేస్తే అవి పైకి తేలి ఆ విధంగా వీరు సముద్రంపై రామసేతును నిర్మాణానికి కారణమయ్యారు. అలాగే రామాయణ ఇతిహాసంలో అత్యంత శక్తివంతమైన వానరుడిగా చెప్పబడ్డవాడు అంగదుడు. ఇతడు కిష్కింద రాజు వాలి కుమారుడు. ఇతడిని శ్రీరాముడు రావణుడి దగ్గరికి రాయబారిగా పంపుతాడు. అప్పుడు అంగదుడు యుద్ధం వద్దని రావణుడితో చెబుతాడు. కానీ రావణుడు ఆ సన్యాసి యుద్ధం చేయడానికి భయపడుతున్నాడా అని ఎగతాళి చేస్తూ మాట్లాడతాడు. దానితో కోపం వచ్చిన అంగదుడు, మీ సభలో ఉన్నవారు ఎవరైనా నా కాలుని పక్కకు జరపగలిగితే నేను యుద్ధాన్ని విరమించుకుంటానని అంటాడు. అప్పుడు ఆ సభలో ఉన్న వారందరూ అంగదుడు కాలు కదపడానికి ప్రయత్నిస్తారు. కానీ ఏ ఒక్కరూ అతని కాలి చిటికెన వేలు కూడా కదపలేకపోతారు. దానితో స్వయంగా రావణుడే అతని దగ్గరికి రాబోతుండగా, నా కాలు కాదు నువ్వు పట్టుకోవాల్సింది నా ప్రభువు రాముడి కాళ్ళు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దీనిని బట్టి చూస్తే అంగదుడు ఎంత శక్తివంతమైన వానరుడో తెలుస్తుంది. అలాగే రామాయణంలో అతి శక్తివంతమైన వానరులలో వాలి సుగ్రీవులు కూడా ఉన్నారు. వీరు కిష్కిందపు రాజు అయిన వృక్షవజస్సుకు సూర్యుడి అంశతో వాలి, సూర్యుడి అంశతో సుగ్రీవుడు జన్మిస్తారు. వాలి సుగ్రీవులు ఎంతో శక్తివంతమైన వానరులు. వీరిలో వాలి తన తండ్రి ఇంద్రుడు ద్వారా కాంచనమాల అనే వరాన్ని పొందుతాడు. ఈ వరం కారణంగానే వాలికి తన ఎదురుకుండా ఎవరైనా యుద్ధం చేస్తే వారిలో సగబలం వచ్చేస్తుంది. అందువల్ల ఇతనితో యుద్ధం చేసిన వారు ఎవరూ గెలవలేరు. అలాగే సుగ్రీవుడు కూడా ఎంతో శక్తివంతుడు. రావణుడితో సుగ్రీవుడు యుద్ధం చేస్తున్నప్పుడు రావణుడి సైన్యంలో ఎంతో మందిని సుగ్రీవుడు సహకరించాడు. అలాగే మహాభారతంలో అత్యంత శక్తివంతుడు ఆంజనేయుడు. ఇతడు దేవతల ద్వారా అనేక వరాలను పొంది ఉన్నాడు. అంతేకాకుండా 100 యోజనాల దూరం ఉన్న సముద్రాన్ని దాటి లంకనగరం చేరుకొని సీతాదేవిని కలిసి, అలాగే రావణుని కుమారుడైన అక్షకుమారుని సంహరించాడు. అంతేకాకుండా లంకనగరానికి అంతా నిప్పు పెట్టి వచ్చాడు. అంతేకాకుండా రాముడికి రావణుడికి జరిగిన యుద్ధంలో రావణుడి సైన్యంలో అనేక మందిని సంహరించాడు. అలాగే రావణుడి కుమారుడైన ఇంద్రజిత్తు లక్ష్మణుడిపై బాణం వేసి అతను మూర్ఛపోయేలా చేసినప్పుడు ఆంజనేయుడే సంజీవిని పర్వతాన్ని తెచ్చి అందులో ఉన్న మూలికలతో లక్ష్మణుని తిరిగి బ్రతికించాడు. సో ఫ్రెండ్స్, చూసారుగా. ఇలాంటి మరిన్ని విషయాలను మీరు తెలుసుకోవాలనుకుంటే వెంటనే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.